14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారైనా సర్ప్లస్ బడ్జెట్ తోటి బడ్జెట్ని ప్రవేశపెట్టారా? చెప్పేవన్నీ అబద్ధాలు. సంపద సృష్టి ఒక మిథ్య ప్రజలకి, మీకు మాత్రం నిజం. ఈ రాష్ట్రంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే 30 మంది ముఖ్యమంత్రుల యొక్క సంపద మొత్తం కలిపి 630 కోట్లు సుమారుగా ఉంటే మీ నాన్నగారిది మాత్రం 931 కోటి. ఒక వ్యాపారం చేయలా, ఒక కంపెనీ పెట్టలా. ఏ విధంగా సంపాదించాడు? ఎలా వచ్చింది ఇంత ఆర్థిక సంపద? మోసం. పేదలకి మాత్రం ఉచిత మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు. మీకు మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా కొల్లగొట్టేటటువంటి ప్లానింగ్స్. చెప్పేదానికి చేసేదానికి పొంతనుందా? ఒక హోంమంత్రి గారి పిఏని తొలగించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి ఇది పరాకాష్ట కాదా? మీ క్యాబినెట్లో మంత్రి అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని బయటకి చూపిస్తున్నటువంటి వ్యక్తులపై మళ్ళీ దాడి చేసేటటువంటి ప్రయత్నం, పోలీసు వారిని అడ్డం పెట్టుకొని వారిని బెదిరించేటటువంటి ప్రయత్నం, విచ్చలవిడిగా దళితుల మీద దాడి, విద్యను దూరం చేసేటటువంటి ప్రయత్నం. ఇవాళ ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసినటువంటి వ్యక్తి యొక్క మాటలు మీరు రచించినటువంటి మీ ఊహలకు అనుకూలంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో భాగంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో, జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పరీక్షలు ఏ భాషలో జరుగుతాయి సార్? ఐఏఎస్ లాంటి, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకి చదవాలంటే బిడ్డలు తెలుగుతో పాటు ఇంగ్లీష్ నైపుణ్యం కూడా అవసరం. ఒక ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థిగా నేను ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళినప్పుడు నేను పడ్డటువంటి శ్రమ, నాకెదురైనటువంటి అనుభవం మీకు కనపడితే మీకు తెలుస్తుంది. ప్రజల్ని మోసం చేయటం, మోసపు మాటలు మాట్లాడడం, విష సంస్కృతిని తీసుకురావడం, ప్రజలపై విద్వేషాలని రెచ్చగొట్టి రుద్దడం, మతపరమైనటువంటి వ్యాఖ్యలు, కులపరమైనటువంటి వ్యాఖ్యలు, దళితుల్లో ఎవరన్నా పుడతారా అని మాట్లాడినటువంటి మీ నాన్నగారి మాటలు ఇవాళ నిజం చేస్తున్నారు. ఎంత అసహనాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారో దళితుల మీద చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతమంది ఉన్నారు. ఎవరిని తొలగించాల? పిఏల్ని. దళిత మంత్రి దగ్గర మాత్రమే పిఏని తొలగించారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కాకినాడ పోర్టు దగ్గర స్టెల్లా షిప్ దగ్గర చేసినటువంటి ఆ హడావుడిని చూసాం మనం ఒకసారి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచరుడు, మంత్రి అయినటువంటి, వారి పార్టీ వ్యక్తి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలకి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు అధికారుల మీద చర్యలు తీసుకునేది. చేసినటువంటి తప్పు అంతా మీ నాయకులు, మీ కూటమి నాయకులు చేస్తుంటే రేవ్ పార్టీలు పెట్టుకొని విచ్చలవిడిగా రోడ్లపై సిగ్గు విడిచి డాన్సులు వేస్తుంటే ఒక్కడి మీద చర్య తీసుకున్నారా మీరు? హోంమంత్రి అంటే దళిత బిడ్డ కాబట్టి ఆమె మీద అక్కసు వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నం. మీ ఒక్క మంత్రి పని చేయట్లేదు కదా. నీ మంత్రిత్వ శాఖలోనే ఇవాళకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉంటే మీ బడ్జెట్లో ఎంత కేటాయించారు విద్యాశాఖకి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 18% ప్రతి బడ్జెట్లో విద్యాశాఖ మీద ఖర్చు పెట్టాలనేటటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మీ ప్రభుత్వంలో ఎంత కేటాయించారు?
మా ప్రభుత్వంలో 16% కేటాయించి నాడు నేడు కింద రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ను కూడా ఆధునీకరించాం. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఇవాళ మీరు వచ్చిన తర్వాత చేస్తుందేంటి? మిడిమిడి జ్ఞానంతో అవ్వాకులు చవాకులు పేలితే ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. గమనించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. లోకేష్ గారు ఇది గుర్తుంచుకోవాలా. లోకేష్ గారు ఇంకా చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళ విశాఖపట్నంలో వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి కానీ గమనిస్తే విచక్షణ కోల్పోయి మాట్లాడారు. విశాఖకి ఏమీ చేయలేదని మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదన్నారు. మేము అడుగుతున్నాం, నీ పక్కనున్నటువంటి ఐఏఎస్లు కూడా మీకేం చెప్పరా? ఈ మిడిమిడి జ్ఞానంతో సకల శాఖల్ని కూడా మీరు నిర్వహిస్తున్నారా? ఆ రోజు మా ఎంపీలు పార్లమెంటు సాక్షిగా మా ఎంపీలు గళమెత్తి రాజీనామాలు చేస్తే ఆ రోజు విశాఖ రైల్వే జోన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గుర్తుంచుకో. భూమి కేటాయించలేదన్నావు. భూమి కేటాయిస్తే అది మునిగిపోయేటటువంటి భూమి అని నీ జాతి పత్రికలు రాసినటువంటి క్లిప్పింగుల్ని చదువుకో. డిపిఆర్ని కేంద్రం యాక్సెప్ట్ చేసింది. మా ప్రభుత్వం డిపిఆర్ పంపిస్తే ఒక్కసారి చూసుకో. దాంతోపాటు వాల్తేరు డివిజన్ ఇప్పుడు కొత్తగా ఏర్పడేటటువంటి న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండాలని పోరాడింది మేము. మీరు మీ ప్రభుత్వంలో గతంలో మీరు పరిపాలించినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉండి కూడా వాల్తేరు డివిజన్ని వదిలేశారు. మీరు లాభాలతో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ని వదిలేస్తే నష్టం జరుగుతుంది అని గట్టిగా పోరాడి మళ్ళీ ఆ డివిజన్ని కొత్తగా ఏర్పడేటటువంటి రైల్వే డివిజన్లో చేర్చాలని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేసిందే మేము, మా ప్రభుత్వం. 21 బడ్జెట్లో 170 కోట్ల రూపాయలని కేటాయించేలాగా ఒత్తిడి తెచ్చి కేటాయించేలాగా చేసింది మా ప్రభుత్వం. విశాఖకి మెట్రో రైల్ డిపిఆర్ని ఆమోదం చేయించింది మా ప్రభుత్వం. ఇంత తెలివి తక్కువగా, చేతగాకుండా, తెలుసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు. దాంతోపాటు సాఫ్ట్వేర్ ఏం తీసుకురాలేదంటారు. టీసీఎస్ ఎవరి హయాంలో? మా హయాంలో. అదాని డేటా సెంటర్ మేము తీసుకొచ్చినటువంటి కంపెనీ. అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి టైర్ల కంపెనీ, ఎక్కహోమా టైర్ల కంపెనీ, ఏటీసీ మేము తెచ్చినటువంటి కంపెనీ.